గువ్వల బాలరాజు తను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. ఆడియో కూడా ఒకటి లీక్ అయింది, అది కూడా మనం విన్నాం. ఈ విషయం అంతా తెలిసింది. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా ఇప్పుడు గువ్వల బాటలోనే వాళ్ళు కూడా పయనం అవుతున్నట్లు అర్థమవుతోంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ని కలిసినట్టు తెలిసింది. అయితే ఇది ఒక్క గువ్వలతోనే ఆగిపోదని ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన సుమారు 10 నుంచి 12 మంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా వీరి చేరికలను బీజేపీ రాష్ట్ర నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి వస్తున్న వారిలో చాలా మందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల్లో ఇరుక్కున్నారని, అలాంటి నేతలను పార్టీలోకి ఎలా రాణిస్తారని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి పిలుపు వస్తూ ఉండటంతో చాలా మంది బీఆర్ఎస్ నేతలు కమలం వైపు చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకే పరిమితమైన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయింది. ఇక దీంతో సుమారు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్లోకి వచ్చారు. మరి 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు వస్తారని ప్రచారం జరిగిన పలు కారణాల వల్ల ఆగిపోయారు. గత సర్కార్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం అవకతవకలతో పాటు ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, ఇక ఫార్ములా ఈ రేసింగ్ తదితర స్కాములు, అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ ఎంక్వైరీ చేసింది. ఆయా కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ అడ్డంగా ఇరుక్కున్నారు. ఘోష్ కమిషన్ అయితే కాళేశ్వరం ఫెయిల్యూర్, అక్రమాలకు మాజీ సీఎం కేసీఆరే బాధ్యుడిగా చేసింది. ఇక దీనికి తోడు కేసీఆర్ కుటుంబంలో గొడవలు, కేటీఆర్ ఒంటెత్తు పోకుడలపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. వీటిని చక్కదిద్ది ప్రభుత్వంపై అసెంబ్లీ వేదికగా పోరాడాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. పార్టీలోని ఈ పరిస్థితులు నేతలను కలవరపెడుతున్నాయి. తాజాగా కాళేశ్వరం కమిషన్ ఆ పార్టీ అధినేత కేసీఆర్ను టార్గెట్ చేసిన తరుణంలో బీఆర్ఎస్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది. బాలరాజు సోమవారం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ పంపించారు. గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ నెల 2వ తేదీనే కేసీఆర్కు లేఖను పంపించారు. తాజాగా అది బయటకు వచ్చింది. 2 దశాబ్దాలుగా బీఆర్ఎస్లో ఉన్న తాను ఎంతో నేర్చుకొని రాజకీయంగా ఎదగటంతో పాటు ప్రజలకు చేతనైన సేవ చేశారని లేఖలో పేర్కొన్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన తనపై ఎంతో నమ్మకం ఉంచి కీలకమైన బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. తనకు గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చిన బీఆర్ఎస్ను వీడటం బాధగా ఉన్నప్పటికీ తప్పటం లేదన్నారు. తన భవిష్యత్తు కోసం వీడుతున్నట్లుగా పేర్కొన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆమోదించాలి అని కోరారు. కాగా అచ్చంపేట నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు ప్రభుత్వ విప్పుగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.